ఉంటాడండి. బాగున్నారా? ఇదేనా దేవుని వాగ్దానం చూసుకుందామండి. రండి, చిన్న విషయం పాడుకుందామండి. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా, నీ ఆధిపత్యమే అర్హత కలిగించే. నీ ప్రసన్న వదనమును ఆరాధించ విజయ గీతము మనసార నేను పాడేద. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడనివి నాలాపన ఆరాధన. ఇది నా వాగ్దానం అండి. కీర్తనలు 84వ అధ్యాయము 11వ వచనం చూసుకుందామండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. నిజమే, ఆయన కృప ద్వారానే మనల్ని రక్షించుకున్నాడు. ఆయన కృపయే మనల్ని పట్టుకొని ఉచితమైన ఆయన కృప ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. యెహోవా యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడండి. నిజమే, యథార్థముగా ప్రవర్తించామనుకో మనం దేవునికి ఎదుట ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా యథార్థముగా నడుచుకుంటే ఆయనకు ఏ మేలైనా చేయకుండా ఆయన మానడంటే. ఏదైనా చేయగలడు మన దేవుడు, ఏమైనా చేయగలడు ఆయన, ఏమైనా చేయగలడు. ఈ దినం వాగ్దానం అండి. మరి దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి ప్రార్థించేద్దామా? దేవుడు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. మనకి పరలోక రాజ్యం ముఖ్యమండి. దేవుడికి తగినట్టుగా నడుచుకోండి. చిన్న ప్రార్థన అండి. స్తోత్రములు ప్రభు నాయన, ఇటు మాటలని మా హృదయాలు నీరుగట్టి ఫలింపు చేసి నీ రాకడికి సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.